హలో పిల్లలు! ఈరోజు మన కథ మెరుస్తున్న రహస్యం. ఒకానొక దట్టమైన చల్లని మామిడి తోటలో చిట్టి అనే చిన్న మినుగురు పురుగు ఉండేది. మినుగురు పురుగుల్లోకెల్లా చిట్టి చాలా చిన్నది. అందుకే దాని వెలుగు కూడా చాలా చిన్నగా, మెల్లగా ఉండేది. ప్రతి రాత్రి మినుగురు పురుగులన్నీ వెలుగుతున్నప్పుడు చిట్టి సిగ్గుపడేది. దాని వెలుగు పక్కనే ఉన్న పెద్ద మినుగురు వెలుగులాగా పెద్దగా, ప్రకాశవంతంగా ఉండేది కాదు. పెద్ద మినుగురు ఎప్పుడూ తన వెలుగును చూసి గర్వపడుతూ, "నా వెలుగు చూడు ఎంత దూరం ప్రయాణిస్తోందో! నీ వెలుగు చూడు, అది నీ దగ్గర కూడా సరిగ్గా కనిపించడం లేదు" అని చిట్టిని ఆటపట్టించేది. చిట్టి బాధపడేది. "నా చిన్న వెలుగుతో ఉపయోగమేముంది?" అనుకునేది. ఒకరోజు రాత్రి పెద్ద తుఫాను వచ్చింది. భారీ వర్షం, గాలికి చెట్లన్నీ ఊగిపోయాయి. తుఫాను తగ్గిన తరువాత ఒక తల్లి పక్షి తన గూటిని వెతుక్కుంటూ గందరగోళంలో పడిపోయింది. దానికి దారి కనిపించలేదు. కింద నేలపైయున్న ఒక చిన్న పక్షిపిల్ల కీచీ కీచీ అంటూ ఏడుస్తూ తల్లి కోసం వెతుకుతోంది. పెద్ద మినుగురు గర్వంగా, "నేను సహాయం చేస్తాను" అంటూ తన ప్రకాశవంతమైన వెలుగును ఒక్కసారిగా వేసింది. ఆ పెద్ద వెలుగు పక్షిపిల్లకు భయం కలిగించింది. అది ఇంకా గట్టిగా ఏడ్చింది. ఆ వెలుగు తల్లి పక్షి కళ్లను కూడా మిరిమిట్లు కలిపింది. దానివలన దారి ఇంకా స్పష్టంగా కనిపించలేదు. "అయ్యో, నా వెలుగు చాలా పెద్దదిగా ఉంది" అని పెద్ద పోక నిరాశపడింది. అప్పుడు తోటలో చిరకాలం నుండి ఉన్న మానుతాత ఒక పాత మామిడి చెట్టు మెల్లగా గాలిలో ఊగుతూ అన్నాడు, "చిట్టి, నువ్వు ప్రయత్నించు. పెద్దగా ఉండటమే కాదు, సరిగ్గా ఉండటం ముఖ్యం." మానుతాత మాటలు విని చిట్టికి ధైర్యం వచ్చింది. అది మెల్లగా వణుకుతున్న పక్షిపిల్ల వైపు వెళ్ళింది. తన చిన్న వెలుగును చాలా మెల్లగా, మృదులుగా ఆ పక్షి చుట్టూ ప్రసరింపజేసింది. ఆ వెలుగు పక్షిపిల్ల కాళ్ల దగ్గర మాత్రమే చిన్నగా మెరిసింది. ఆ మృదువైన కాంతికి భయం పోయి పక్షిపిల్ల శాంతించింది. అదే సమయంలో చిట్టి ఆ కాంతిని మెల్లగా పైకి, తల్లిపక్షి కళ్లకు ఇబ్బంది లేకుండా కొద్ది కొద్దిగా దారి చూపించడానికి ఉపయోగించింది. ఆ మెల్లని దారి చూపే మెరుపును చూసి తల్లిపక్షి కళ్లను నలుపుకోకుండా మెల్లగా నేలవైపు వచ్చింది. చిట్టి వెలుగు చూపిన చిన్న దారిలోనే తన పిల్లను చేరుకుంది. అంతా చూసిన పెద్దపోక ఆశ్చర్యపోయింది. మానుతాత నవ్వుతూ అన్నాడు, "చూసారా, కొన్నిసార్లు చిన్న, మృదువైన వెలుగే అత్యంత అవసరమైనది. పెద్ద మినుగురు వెలుగు దూరం చూపగలదు, కాని చిట్టి మృదువైన వెలుగు దగ్గరివారికి భయం లేకుండా ధైర్యమివ్వగలదు." చిట్టికి అప్పుడు అర్థమైంది, తన చిన్న వెలుగు బలహీనత కాదు, అది ఒక ప్రత్యేకత. అప్పటినుండి చిట్టి తన వెలుగు చిన్నదైనా సరే అది ఎంత అద్భుతమైన పని చేయగలదో తెలుసుకుని సంతోషంగా ప్రకాశించింది. చూశారు కదా పిల్లలు, ఈ కథనీతి ఏంటి అంటే, మనలో ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకమైన గొప్పతనముంటుంది. మన బలం ఎంత పెద్దది అనేది కాదు, దాన్ని మనం ఎంత బాగా ఉపయోగిస్తున్నాం అనేదే ముఖ్యం.